కొన్నిసార్లు బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పిన సామెత ఏదైతే ఉందో అది నిన్న నాగార్జున గారు 100% నిరూపించి చూపించారు. ఇన్ని రోజులు ఓనర్స్ గా కామనర్స్ చేసిన బిల్డప్ మాత్రం మామూలు బిల్డప్ కాదు. తెలుసు కదా, నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ గారు చేస్తాడు చూడు, వెంకటేష్ పోయిన తర్వాత సేమ్ అంత బిల్డప్ చేసినారు. కానీ నిన్న నాగార్జున గారు మామూలు షాక్ లేదు. ఆ షాక్ ఇచ్చిన తర్వాత ఇంకొక బెస్ట్ షాక్ ఏంటంటే ప్రియాకు, గరుగరు వాయిస్ ప్రియాకు ఏం చేసినారంటే ఒక పని కాదు ఆమెకు 2 పనులు అప్పగించినారు. మామూలు ట్విస్టులు కాదు అసలుకు. మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ లో డెమోన్ పవన్ ఈసారి మళ్ళీ గెలిచి తన కెప్టెన్షిప్ ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు సెకండ్ టైం కెప్టెన్ గా అయినాడు. ఈసారి ఎటువంటి మోసం లేదు, ఈసారి ఎటువంటి అన్యాయం లేదు, ఈసారి రీతు చేసిన సహాయం ఏమీ లేదు. ఫిజికల్ గా ఆయన ఫిట్ ఉన్నాడు, అందరికంటే ఫిట్ ఉండి బర్నీని, ఇమ్మాన్యుయల్ ను, మర్యాద మనీష్ను మట్టి గర్పించి ఈసారి డెమోన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. డెమోన్ పవన్ ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు, ఎమోషనల్ గా ఫట్ ఉన్నాడు. మీకేమనిపించింది సెకండ్ టైం డెమోన్ పవన్ కెప్టెన్ అయినందుకు? మర్యాద మనిషి చాలా మంది అడుగుతున్నారు, ప్రియా శెట్టి ఎలిమినేట్ కావచ్చు కదా, మర్యాద మనిషి ఎందుకు ఎలిమినేట్ అయినాడు అంటే, మర్యాద మనిషి కొంచెం ఓవర్ థింకింగ్, అగ్ని పరీక్ష నుంచే చూస్తున్నాం, ప్రతి దాంట్లో ఓవర్ స్ట్రాటజీ, అది ఇది విజయ్ దేవరకొండ లెక్క మాట్లాడతాడు ఆ మనిషి. కొంచెము అదొకటే ప్లస్ పాయింట్, మిగతాదంతా డామ్ డమ్ డుస్కు ఏం లేదు. మొత్తం ఓవర్ గా ఆలోచించి పోగొట్టినాడు. మాస్క్ మ్యాన్ కు కొంచెం ఆదరణ కలుగుతుంది, అందరూ ఆయన దగ్గర పోతున్నారు, కొంచెం ఆయనకు ఫోటేజ్ దొరుకుతుందని ఈయన కూడా ఫుడ్ మానేసినాడు. ఇమ్మాన్యుయల్ దగ్గరకు వచ్చి చెప్తాడు ప్రియా సరిగా లేదు, శ్రీజ సరిగా లేదు, వాళ్ళంతా రాస్కెల్స్, ఏస్కెల్స్, ఆస్కెల్స్ అంటాడు. దాని తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చేసరికి వాళ్ళనే పోగొడతాడు, వీళ్ళను అవాయిడ్ చేస్తాడు. ఇదంతా గేమ్ జనాలకు అర్థం కాలేదు. బిగ్ బాస్ ఈ రోజు ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ఆయనకు కూడా అర్థం కాలేదు, ఈయన ఎంట్రీ నుంచి ఇంటికి పంపించాలన్నా, ఎగ్జిట్ నుంచి ఇంటికి పంపించాలన్నా అని. మెయిన్ ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే అసలుకు రీతుకు తగిలిన పంచు ఏ విధంగా ఉంది, మీకేమనిపించింది? రీతుకు కరెక్ట్ తగిలిందా? నాగార్జున గారు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేసినారా? అది చెప్పిన తర్వాత కూడా నిన్న రీతు ఒక పెద్ద ఓవర్ యాక్షన్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే డెమోన్ పవన్ నాకు కెప్టెన్షిప్ వద్దని డైరెక్ట్ గా చెప్పిన తర్వాత కూడా ఈ మెనికి తిరిగి సీరియస్ గా చూసింది. ఎంతమంది ఆ సీన్ చూసారో కింద కామెంట్ చేయండి. ఇంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్న రీతు అసలుకు ఎందుకు అంత పర్ఫార్మెన్స్ చేయడం? ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది, ఫ్రెండ్ లిమిట్ లో ఉండాలి, చాక్లెట్లు తినిపోయడం, బిస్కెట్లు తినిపోయడం, ఇవన్నీ ఎందుకు అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిన్న ఆమె ఎందుకు ఒప్పుకోలేదు డెమోన్ పవన్ తో కొంచెం క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని? అంటే అంత పెద్ద ఏదైతే షో ఉందో ఇది మొత్తం కోట్ల మంది చూస్తారు కాబట్టి అంతమంది ముందర చెప్పుకోవడం అది మంచిది కాదు. ఒక ఆడపిల్ల డైరెక్ట్ గా రిలేషన్ గురించి చెప్పుకోకూడదు కాబట్టి ఆమె ఆలోచనలో ఆమె చెప్పుకొని ఉంటుంది. బట్ అది కరెక్టే. కానీ దానికి ముందు ఆమె ఏదైతే చేసిందో జనాలకు అందరికి అర్థమైతుంది. బట్ అది ఆమె టోటల్ గా ఆమె పర్సనల్ ఫీలింగ్, మనం దాన్ని జడ్జ్ చేయకూడదు. ఇంకొకటి మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శ్రీజ అంత ఓవర్ యాక్షన్ ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎప్పుడైతే శ్రీజ అగ్ని పరీక్షలో షకీబ్ కు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది జెన్యూన్ అన్యాయం, దాని గురించి మాట్లాడింది. అప్పుడు అందరూ ఆమెను అప్రిషియేట్ చేసినారు. అదే మైండ్ లో పెట్టుకొని ఇంకా నేను ఏం మాట్లాడినా నాదే కరెక్ట్ అని ఏ విధంగా అయితే అనుకుందో ఈసారి మాత్రం అది బిస్కెట్ అయింది. నిన్న నాగార్జున గారు సిగ్గు మామూలుగా తీయలేదు శ్రీజాకు. మీకేమనిపించింది? శ్రీజాకు డైరెక్టే చెప్పినాడు, శ్రీజ ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కావకు. డెమోన్ పవనే చెప్తున్నాడు, డెమోన్ పవనే నాకు కెప్టెన్షిప్ వద్దు, నేను జెన్యూన్ గా గెలవలేదని. ఆయనకే అర్థమైంది నీ బిల్డప్ ఏందమ్మా, నీదేంది అసలుకు, నువ్వేదో కూర్చొని ఓవర్ యాక్షన్ చేయకు, నిన్ను అడుగుతే చెప్పు అన్నట్టు మాట్లాడినాడు. వెనకాల ఉన్న ఆడియన్స్ కూడా అసలుకు క్లాప్స్ మామూలుగా కొట్టలేదు. అది విన్న శ్రీజ కనీసం కొంచెమైనా ఆమె కామన్ సెన్స్ పనిచేస్తుందా? లేదు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నాగార్జున గారి మీద ముందే కూర్చున్న కామనర్స్ ఓవర్ యాక్షన్ మీకు ఏమనిపించింది? ఇప్పటి నుంచి కామనర్స్ ను అదే టెనెంట్స్ గా మార్చినారు కదా, వాళ్లకు రచ్చ రంబోలో కాబోతుంది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ మాత్రం ఒక రేంజ్ కి వెళ్ళబోతుంది. 2 వారాలకే బిగ్ బాస్ మీద జనాలకు మంచి ఒపీనియన్ కలిగింది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, శనివారం ఎపిసోడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్. బిగ్ బాస్ 7 సీజన్ లో కూడా అలా జరగలేదు, 8th లో కూడా అలా జరగలేదు, ఓటీటీలో కూడా అలా జరగలేదు. ఈసారి మాత్రం నాగార్జున గారు మాట్లాడడం మాత్రం చాలా మందికి సాటిస్ఫైగా అనిపించింది. ఈ రోజు మీరేమనుకుంటున్నారు? ఎవరిని బెస్ట్ గా పర్ఫామ్ చేసిన వాళ్ళని మీకు ఎవరు అనిపిస్తున్నారు? నాకైతే డెమోన్ పవన్ బెస్ట్ గా అన్నాడు. ఈ రోజుకైతే బెస్ట్ ఆయననే. ఫ్లోరాని అందరు కలిసి ఆమె కొంచెం అంత యాక్టివ్ గా లేదు కాబట్టి ఆమెను యాక్టివ్గా లేదని చెప్పి ఆమెను జైలుకు పంపేయడం జరిగింది. సో దాని తర్వాత అంతా మంచిగానే జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుకుందాం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్వీటెస్ట్ థింగ్ ఏదన్నా మంచిగా అనిపించిందా అంటే అది సుమన్ శెట్టి అన్న ప్రియాకు మాత్రం వేసిన పంచే. అది మామూలు పంచ్ కాదు. ఆ పంచ్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ కు సంబంధించిన అన్ని అప్డేట్స్ కొరకు నా ఛానల్ని ఫాలో చేయండి. 10,000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారో మర్చిపోకుండా మాత్రం మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.